తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించే ఎర్రవారిపాలెం మండలం చింతకుంట గ్రామంలో ఏనుగుల దాడిలో పంటలు ధ్వంసమయ్యాయి. ఓ రైతుకు చెందిన 1.5 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయింది. మరో రైతుకు చెందిన 300 అరటి చెట్లు చేతికి వచ్చే దశలో ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు బీజేపీ నేతలు ధైర్యం చెప్పారు. పర్లేదు, ఆ పంటను కాపాడుకోవాలనే పరిస్థితుల్లో రైతు ఉంటాడు. మా ఉద్యోగాలు కాపాడుకోవాలా, మా కుటుంబాలు బాగోలా, మాకు ఇతరత్ర ఆదాయాలు కావాలా, రైతు ఎక్కడ పోతే మాకేంటి అని చెప్పి ధోరణిలో ఈ ఫారెస్ట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి నిద్రపోకుండా కుటుంబం అంతా కూడా నా పిల్లల పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, ఇంత అప్పు తెచ్చేసానే, ఈ విధంగా పంట పెట్టి నాకు నష్టపోయింది, ఏ విధంగా నేను బాగుపడాలని చెప్పి రైతు ఆవేదన చెందుతుంటే, అదే రైతు అయ్యా మీరు దగ్గరికి రాండి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, మీరు దగ్గరకు వచ్చి చూస్తురండి, ఈ పంట నష్టాన్ని అంచనా వేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఫారెస్ట్ అధికారులు కోరుకుంటే, వాళ్ళు ఎక్కడ కానీ మాకు భయమయ్యా, నువ్వు కావాలంటే పోయి చూసుకో, నువ్వు కావాలంటే పోయి చేసుకో, మేము మాకు ప్రాణాలే ముఖ్యం, మా పిల్లలు మా కుటుంబమే ముఖ్యం అని చెప్పి ఆ రోడ్డు పైన సైరన్ వేసుకుంటూ అట్టే వెళ్ళిపోవడం జరిగింది. రైతు ఆవేదనతో పంట కాటుకు వచ్చి చూసి లబోదీపోమనే పరిస్థితి ఉన్నది. ఒక పంట పండియాలంటే ఎంతో శ్రమ వచ్చి అప్పులు తెచ్చుకొని ఏదైతే పంట పండించుకుంటాడో పంట అందే క్రమంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకర విషయం.